రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్టుబడి సాయం కింద అందజేస్తున్న పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. పీఎం కిసాన్ 21వ విడత నిధులను తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రధాని మోదీ రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో 18,000 కోట్లు జమ చేశారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ పంట వైవిధ్యీకరణ, సేంద్రియ సాగును ప్రోత్సహించాలన్నారు. వాతావరణ మార్పుల సవాలును ఎదుర్కోవడంలోనూ ఈ తరహా వ్యవసాయ విధానాలు సహాయపడతాయని తెలిపారు. సేంద్రియ సాగులో ప్రపంచానికి కేంద్రంగా నిలిచే దిశగా భారత్ పయనిస్తోందని మోదీ పేర్కొన్నారు. తృణధాన్యాలను సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. திரு ஜி தங்கவேல் அவர்கள் కేంద్ర ఎన్నికల సంఘంపై ఓట్ చోరీ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మేధావులు మండిపడ్డారు. ఆయన విధానాలను విమర్శిస్తూ 272 మంది ప్రముఖులు లేఖ రాశారు. భారత ప్రజాస్వామ్యం, దాని పునాది సంస్థలపై దాడి జరుగుతుండటంపై ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. విధానపరమైన ప్రత్యామ్నాయాలను తీసుకురావడానికి బదులుగా వారి రాజకీయ వ్యూహాల కోసం ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు చోరీ జరిగింది అంటూ రాహుల్ చేసిన వాదనలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు, ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడినందుకు రాహుల్ గాంధీపై ఎలాంటి అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదనే విషయాన్ని గుర్తు చేశారు. నిరాధారమైన ఆరోపణలతో కాకుండా విధాన ప్రకటనలతో పోటీ పడాలని, ప్రజాస్వామ్య తీర్పులను అంగీకరించాలని రాహుల్ గాంధీకి హితవు పలికారు.